ఏండి మొన్న పని మీద రాజమండ్రి వెళ్ళినప్పుడు రాజమండ్రిలో ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళానండి. రండి నాతో పాటు మీరు కూడా ఒకసారి ఇస్కాన్ టెంపుల్ని చూసి స్వామివారిని దర్శనం చేసుకుందరు. కానీ ఇదేనండి ఇస్కాన్ టెంపుల్ అండి. ఇది టెంపుల్లోకి వెళ్ళే మెయిన్ ఎంట్రన్స్ అండి. ఇలా లోపలికి వెళ్ళినట్టు బయట కొద్ది ఖాళీ ప్లేస్ ఉంటుందండి. తర్వాత స్టెప్స్ ఉంటాయి, స్టెప్స్ ఎక్కి పైకి రావాలండి. పైన నేను వెళ్ళే సమయానికి స్వామివారికి హారతి ఇస్తున్నారండి. రండి నాతో పాటు మీరు స్వామివారిని దర్శించుకోండి ఒకసారి. రాధాకృష్ణుల మూర్తుల విగ్రహాలు చూస్తుంటే చాలా బాగున్నాయండి. అలాగే లైటింగ్ కానీ ఇక్కడ డెకరేషన్ కానీ చూసిన కొద్దీ చూడాలనిపించేంత చాలా అందంగా ఉందండి ఈ టెంపుల్ కూడా. మీరు కూడా ఎప్పుడైనా వచ్చినప్పుడు తప్పకుండా దర్శనం మాత్రం చేసుకోండి. ఆ కనిపించే మెట్ల పైనుంచి మనం స్వామివారిని దర్శనం చేసుకోవడానికి పైకి రావాలండి. స్వామివారు ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుందండి ఈ గుడి. గుడి చుట్టూరు ప్రదక్షిణ చేసుకోవాలనుకునే వాళ్ళకి చుట్టూరు వంతెన ఉంటుందండి. ఇక్కడ పైనుంచి మనం చూస్తే కింద మనకు కనిపించేది గోశాల అండి. అక్కడ గోవులకి దానా వేయాలనుకునే వాళ్ళకి అక్కడ ఫ్రీగానే దానా ఇస్తున్నారండి. మనకు కావాలంటే వేయచ్చండి. ఈ గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసే వంతెన దగ్గర స్వామివారికి సంబంధించిన అవతారాలకు సంబంధించిన అన్ని విగ్రహాలని గుడి రూపంలో నిర్మించారండి. అవి కూడా మనం ఒకసారి దర్శించుకుని స్వామివారిని దర్శించుకోవచ్చండి. అన్ని అవతారాలు స్వామివారి ఉన్నాయండి ఇక్కడ. ఇలా చూస్తూ ఒకసారి మనం గుడిని కూడా చూసుకుంటానండి. బయట నుంచి చూస్తానికి చాలా ఆహ్లాదకరంగా ఉందండి. చూడటానికి కూడా చాలా అందంగా ఉందండి. ఒకసారి మీరు రాజమండ్రి వచ్చినప్పుడు ఒకసారి వచ్చి దర్శనం చేసుకోండి. ఈ గుడిని 2006 సంవత్సరంలో నిర్మించారండి. చూసారా ఎంత బాగుందో. లెఫ్ట్ సైడ్ నుంచి వస్తే గుడి ఎంత బాగుందో. అసలు ఇక్కడ రాధాకృష్ణులను దర్శించుకోవడానికి 2 కళ్ళు చాలా ఉంటాయి నమ్మండి. చూడండి ఎంత బాగుందో ఈ గుడిది. ఈ గుడి చుట్టూరు ప్రదర్శన చేసినప్పుడు కింద చూసారా, కింద తటాకంలో ఒక అక్వేరియం లాగా ఏర్పాటు చేశారండి. అందులో చేపలు ఎంత ప్రశాంతంగా తిరుగుతున్నాయో చూసారా. మన సౌత్ ఇండియాలో చాలా ఇస్కాన్ టెంపుల్స్ ఉన్నా సరే ఈ ఇస్కాన్ టెంపుల్ ప్రత్యేకత 2 ఎకరాల్లో నిర్మించారండి ఈ ఇస్కాన్ టెంపుల్ని. ఇది చాలా పెద్ద అంటున్నారు. ఇది మీరు చూసేది స్వామివారి అవతారాలండి. ఈ టెంపుల్ని ఎటువైపు నుంచి చూసిన రాజగోపురాన్ని తలిపించేలా ఉందండి. చాలా బాగుందండి టెంపుల్. చూడటానికి కూడా కళ్ళకు కూడా మిరుమిట్లు గొలిపే కాంతులతో చాలా బాగుందండి. లోపల కూడా మీరు చూసారు కదా. ఇలా వంతెన మించి మనం నడుచుకుంటూ వెళ్తుంటే ఇది కల్కి అవతారం అండి. కల్కి అవతారం అనే విగ్రహం. చూడటానికి ఈ గుడి చూసారా, ఏదైనా వెనకాల నుంచి చూస్తే ఎంత బాగుందో గుడి. ఆ పైన విగ్రహాలు కానీ చాలా బాగున్నాయండి. మీరు ఎవరన్నా రాజమండ్రి వచ్చినప్పుడు కంపల్సరీ వచ్చి ఒకసారి దర్శించుకోండి. అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ కొట్టి కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి. ఎక్కడి నుంచి వచ్చే వాళ్ళకైనా సరే రాజమండ్రికి ట్రైన్స్ కానీ బస్సులు కానీ అవైలబుల్గానే ఉంటాయండి. ఇది పిల్లలు ఆడుకోవడానికి ప్రశాంతంగా చాలా పార్కు లాగా నిర్మించారండి కింద. అలాగే దర్శనం చేసుకున్న తర్వాత మనం కింద కూర్చోడానికి పెద్ద హాల్ లాగా ఉందండి. అలాగే కూర్చోడానికి బల్లలు అవి కూడా ఉన్నాయండి కింద. అలాగే కింద గోధుమలతో చేసిన స్వీట్స్ కానీ అలాగే బర్గర్స్ కానీ కింద అమ్ముతున్నారండి. చూడటానికి చాలా బాగుందండి గుడి. ఇవన్నీ ఇండియాలో ఉన్న ఫారెన్లో ఉన్న ఇస్కాన్ టెంపుల్స్ అండి. మరి ఉంటానండి.